బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్ కాబోతున్నది. జానీ కేసుతోని ఆమెకు లింక్ ఉన్నదన్న ముచ్చట మీద ఆమెను అవుట్ చేయబోతున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి. ఇక ఆ స్టోరీ ఏందో పురాగా తెలవాలంటే ఎందరో స్టార్ హీరోలకు కోరియోగ్రఫీ చేసినటువంటి జానీ మాస్టరు లైంగిక వేధింపుల కారణంగా అరెస్ట్ అయిన ముచ్చట మన అందరికి ఎరికైనదే. పలు సెక్షన్ల కింద ఈయన మీద షాన్నే కేసులు నమోదు చేసిల్లు. దాంతో పాటు ఫోక్సో చట్టం కింద కూడా కేసు జానీ మాస్టర్ మీద పడ్డది. ఇక అందులో భాగంగానే ఆయన ప్రస్తుతానికైతే చెంచల్గూడలో ఉన్నాడు. 2 వారాల పాటు రిమాండ్ కు తరలించిల్లు పోలీసోళ్ళు. ఇక రిమాండ్ లా నేను ఆమె మీద మోదుబడి 4 సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నానని చెప్పి ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే సంపెత్తనని కూడా బెదిరించిందంట. నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో చెప్పుకొచ్చిల్లు. మరి ఆ యువతి మీద జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేస్తున్న సంగతికి మరి విష్ణుప్రియకి ఏంది సంబంధం అని అంటే విష్ణుప్రియకి సంగతి అంతా ముందే తెలుసునట. ఇప్పుడు ఈ విష్ణుప్రియ పేరు సంచలనంగా మారింది, హాట్ టాపిక్ అవుతున్నది. ఇక ఇప్పటికిప్పుడు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ బాధిత యువతి మీద అత్యాచారానికి పాల్పడుతున్నట్లు విష్ణుప్రియకు ముందే తెలుసునట. వాస్తవానికి విష్ణుప్రియ బిగ్ బాస్ మానస్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో ఒక రేంజ్ లో పాపులర్ అయిందన్న సంగతి మనకు తెలుసు గదే. జారుతున్నావురో జర జారుతున్నావురో ఆ పాటల ఇద్దరు కలిసి స్టెప్పులతో ఇరగొట్టిల్లు. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఎవరైతే ఇప్పుడు జానీ మాస్టర్ చేతుల లైంగిక వేధింపులకు గురైందో యువతి ఆమెనే కొరియోగ్రఫీ అందించింది. అయితే జానీ మాస్టర్ ఆమె మీద కన్నేసిన సంగతి విష్ణుప్రియకు తెలిసిన సుతం విష్ణుప్రియ నోరు మెదపకుండా ఊకున్నదంట. అట్లనే అయితే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళకు పోలీసులు నోటీసులు పంపించబోతున్నారు. ఎట్లనైనా సరే విష్ణుప్రియను బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళా పంపియ్యండి. అవసరమైతే మా విచారణ మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళా మేము పంపిస్తాము, అప్పుడు రీ ఎంట్రీ చేసుకోండి అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళకు చెప్పబోతున్నారు, నోటీసులు ఇవ్వబోతున్నారు పోలీసు పెద్ద సార్లు అనే ఒక ముచ్చటనైతే సోషల్ మీడియాలో మొత్తం చక్కర్లు కొడుతున్నది. ఇక కాకపోతే రేపు వారంలో హౌస్ నుంచి విష్ణుప్రియను ఎప్పుడైనా అవుట్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ కు పంపిస్తారనే వార్తలు కూడా జరంత గట్టిగానే వినబడుతున్నాయి. ఈ జానీ మాస్టరు బాధిత యువతి కేసుల ఎంక్వైరీ చేసుడు కోసమే విష్ణుప్రియను కూడా పిలిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే విష్ణుప్రియను రేపు వారం ఎప్పుడైనా సరే బయటకు పంపే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం గుట్టు రట్టయితున్నది. ఏందో ఏమో పోయి లైంగిక కేసులేందో ఈ కేసులలో విష్ణుప్రియ ఏందో అసలు ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో ఏం అర్థమైతే లేదంటున్నారు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు. ఉన్న కాడ నిమ్మతంగా పని చేసుకొని 10 మందికి వనుకొచ్చే పని లేదని చేస్తే మంచిగుంటది గానీ ఎందుకు వచ్చినదా జానీ మాస్టర్ ఈ లంగ పనులు? మంచి పేరు ప్రఖ్యాతలతోని మంచిగా వెలుగొందుతున్నావు కదా, ఈ వంకర బుద్ధి ఎందుకు నీకని చెప్పి అని జరంతా గట్టిగానే జానీ మాస్టర్ నేర్చుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసి. ఇంకో పక్క విష్ణుప్రియ పాపం ఇప్పుడిప్పుడే టాస్కులు ఏదో ఆడటానికి ట్రై చేస్తున్న బిగ్ బాస్ హౌస్ లకెంచి పాపం అప్పుడే పంపిస్తారా విష్ణుప్రియను? ఆమెను ఎందుకు లాగుతున్నారు ఈ ముచ్చట్లకని చెప్పి జర అనేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం ఏమైతుందో.